హలో అండి. అందరూ బాగున్నారా? నేను మీ తెలుగు అబ్బాయి అండి. సో, ఇవాళ నాకు స్పెషల్ డే అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ నా కెనడియన్ సిటిజన్‌షిప్ ఓత్ సెరమనీ అండి. అదేనండి ప్రమాణ స్వీకారం అన్నట్టు. నాకు సిటిజన్‌షిప్ వచ్చిందండి. దీనికి నాకు 8 ఇయర్స్ పట్టిందండి. సో, స్టూడెంట్‌గా వర్క్ పర్మిట్‌లో అంతా ఉండి ఫైనల్లీ సిటిజన్‌షిప్ స్టేజ్‌కొచ్చాను. సో, ఇవాళ వ్యూస్ కూడా చాలా బాగున్నాయండి. అలా మౌంటైన్ వ్యూస్‌తో, ఇలా డౌన్ టౌన్ వ్యూస్‌తో ఎంజాయ్ చేస్తూ అలా వెళ్ళామండి. ఎందుకంటే నాది ఇన్ పర్సన్ సెరమనీ అనమాట. ఇన్ పర్సన్ సెరమనీ వచ్చేసి నాది ఈ హ్యారీ హేస్ బిల్డింగ్ అని చెప్పి క్యాల్గరీ డౌన్ టౌన్లో ఉంటుందండి. ఇదేనండి ఆ బిల్డింగ్. సో అలా వెళ్తూ అలా బిల్డింగ్ దగ్గరకు వచ్చి పార్కింగ్ చేసి వెళ్తున్నానండి. వెళ్తున్నా కానీ లోపల ఏదో తెలియని ఒక కొంచెం అంటే ఐ మీన్ లైక్ మిక్స్డ్ ఫీలింగ్స్ అండి. లైక్ ఎట్లా ఒక నుంచి కెనడియన్ సిటిజన్షిప్ వస్తుందని ఆనందం, ప్లస్ ఇంకొక నుంచి అరే ఇండియన్ సిటిజన్షిప్ పోతుంది కదా అనే బాధ. సో ఈ లైనప్ చూసారా, వీళ్ళందరూ కూడా 10:15 AM స్లాటే అండి. సో ఇలా విజిటర్స్ అందరినీ ఒక లైనప్లో అండ్ ఓత్ సెరమనీ తీసుకునే వాళ్ళందరినీ ఇంకో లైనప్లో ఉంచారు. ఎందుకు అని అంటే ఓత్ సెరమనీ తీసుకునే వాళ్ళ దగ్గర పిఆర్ కార్డ్స్ అండ్ ఫార్మాలిటీస్ తీసుకుంటున్నారు. అండ్ ఈ లోపల కెనడాకి రిలేటెడ్ వీడియోస్ అన్నీ ప్లే చేస్తున్నారండి విజిటర్స్ కోసం అండ్ మిగతా వాళ్ళ ఓత్ సెరమనీ తీసుకునే వాళ్ళ కోసం. ఇలా చూస్తూనే ఉన్నామా చాలాసేపు. అంటే కెనడా ల్యాండ్ గురించి, కెనడా కల్చరు, పీపుల్, వాటి గురించి ఈమెనండి మెయిన్ పర్సన్ మనకు ఓత్ సెరమనీ చేయించే పర్సన్. సో షీఈస్ ఆల్మోస్ట్ 70 అంట. సో ఇప్పుడు ఓత్ సెరమనీ కోసం అని అందరు నిలబడ్డామండి. బోత్ ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్లో చేయిస్తారు ఓత్ సెరమనీ. సో ఇలా ఉంటుంది. Sa Majesté, le roi, ancestor, ou issue de traité des premières nations, des Inuits et des Métis, et que je rendrai loyalement les obligations de citoyen canadien. Now you can all write in your resumes that you speak French. Congratulations, you are Canadian citizens. Sai Dhamma. సో ఇప్పుడు నా టర్న్ వచ్చింది కదా, నేను ముందరికి వెళ్ళాను కదా. అక్కడ ఏం అడుగుతున్నారంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు కెనడాలో, మీ నేషనాలిటీ ఎక్కడి నుంచి వచ్చావు, అది ఇది అని చెప్పి మంచిగా రిసీవింగ్ చేసుకుంటున్నారండి. I have put a hair. సో దీని తర్వాత ఫోటో సెషన్స్ వచ్చి బయట అరేంజ్ చేశారండి. అట్లా మన ఇష్టం వచ్చినట్టు ఫోటో దిగొచ్చు. అండ్ ఇదండి నా సిటీ ఓత్ సెరమనీ వ్లాగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.